పొన్నూరుకి వెళ్ళాలి. పొన్నూరుకి వెళ్ళినప్పుడు ఆ పంచలో అందరిని అట్లా కూర్చోబెట్టి సాయంత్రం కాగానే అందరికి అందరినీ ఇట్లా కూర్చోబెట్టి ఇస్తారా ఆ ప్లేట్లలో అట్లా ఎగ్ కర్రీ, అట్లా పప్పు చారు, అట్లా అందరికి వడ్డించి మట్టి కుండలలో కూరలు చేసేది అమ్మమ్మ. నల్ల మట్టి కుండలు ఉంటాయి, అప్పుడు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ వాటిలలో చేసేది అమ్మమ్మ. సో టేస్ట్ బాగుండేది. అంటే ఆ హాలిడేస్ అన్నీ ఒక పండగ లాగా ఉండేవి. అందరూ చుట్టాలందరూ అక్కడికి రావడం, వేరే వేరే దగ్గర ఊళ్ళలో ఉన్న చుట్టాలు. లాస్ట్కి ఎండ్ దాకా చదివేటాడు. పొద్దున్న టిఫిన్ తిని టీ తాగి మొదలుపెట్టి టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వరకు మొత్తం పేపర్ చదివి మళ్ళీ లంచ్ చేసి పడుకొని మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా 4-4:30కి లేస్తాడు. తాతయ్య లేచి పేపర్ పట్టుకుంటాడు. నీళ్ళు గిల్లేం పట్టాడు తాతయ్య, పేపర్ పట్టుకొని కూర్చుంటాడు. వాటర్ వస్తాయి. అమ్మమ్మ అప్పటికి ట్యాప్ కనెక్షన్స్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి హౌస్లో పెట్టేది. ఎండాకాలం మాత్రం కంపల్సరీ ఈవినింగ్ సోడాలు తెప్పించేవాళ్ళు. సో గోలీ సోడాలు, దాని తర్వాత కలర్ సోడాలు అవి ఇవి వచ్చేవి. సో సాయంత్రం సోడాలు గిడాలు తాగి అందరం కూర్చొని తాతయ్య మళ్ళీ సాయంత్రం ఇంకో రౌండ్ పేపర్ చదివి సో అట్లా ఆ డే ప్రతి రోజు అట్లా ఎండ్ అయ్యేది. సో ఈవినింగ్ కాగానే అందరినీ ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే ఇంకా పెళ్లి భోజనం లేక అందరినీ వరుస కూర్చోబెట్టి ప్లేట్లన్నీ పెట్టేసి మధ్యలో ఏవైతే ప్రిపేర్ చేసినారో అవన్నీ తెచ్చి మధ్యలో పెట్టి అందరికీ వడ్డించడం. అంటే ప్రతి డే ఒక పండగలాగా ఉండేది. అంతా అది తలుచుకుంటే ఇప్పుడు ఆ డేస్ లేవు కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా అందరం మళ్ళీ అట్లా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఎంత ఓపికగా చేసేది అంతమందికి కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తలుచుకుంటే ఎట్లా చేసేదా అనిపిస్తుంది. అందరం ఉండేవాళ్ళు. చేపలు అయితే సండే వస్తే చేపలలో వస్తే చేపలు పట్టి వాళ్ళు బయట కడిగి చేపల కూరలు. అయితే మేము వెళ్తూ వస్తున్నాం అని చెప్పేసి నాటుకోళ్ళు పెంచేది అమ్మమ్మ. ఒక బాత్రూమ్ దగ్గర ఒక గూడు ఉండేది, ఆ గూడులో కోళ్ళు ఉండేది. నేను పొద్దున్నే చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ దిగగానే ఫస్ట్ ఆ కోళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. అంటే ఎన్ని కోళ్ళు ఉన్నాయని చెప్పి. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం కోళ్ళు, బర్రెలు, కుక్కలు అంటే ఇష్టం ఉండేవాడి. సో అట్లా వెళ్ళేవాళ్ళు. సో మేము మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి కోళ్ళే ఉండేవి కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు, చెంచమామ కావచ్చు, నాగేశ్వర మామ, అందరు తర్వాత చిలక మామూలు, ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు చుట్టాలందరూ. సో ప్రతి సమ్మర్ అండ్ ప్రతి హాలిడేస్ ఒక పండగ అట్లాగే ఉండేది. సో ఆ డేస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మనం సంక్రాంతికి వెళ్ళినప్పుడు చర్చిలో పడుకునే వాళ్ళము. చర్చిలో పడుకుంటే బాబురా బాబాయ్ మన గుర్కావాలు వేసుకున్నట్టు మొత్తం వేసుకొని స్వెటర్ వేసుకొని ఒక డబ్బా తీసుకొచ్చాడు ఆయిల్. అందరికి ఊసి పొగలు తెప్పించాడు, పూసుకుంటారా అని చెప్పి. అంటే ఆ వరుసగా పడుకొని పైన చూస్తే బల్లు ఉండేవి. ఆ బల్లు నీడబడతాయి అన్న ఒక టెన్షన్కి అట్లా 2-3 గంటలకు మాట్లాడుకొని మళ్ళీ పొద్దున్నే ఎప్పుడు లేచారో 10-11 గంటలకు వెళ్ళేసరికి పొద్దున్న వచ్చేసరికి మన లేచి మొహాలు కడుకునేసరికి టిఫిన్ రెడీగా ఉండేవి. హోటల్ నుంచి వచ్చేసి ఇడ్లీస్, దోశ అన్నీ వచ్చి ఇష్టమైంది వాళ్ళు తినడం. అది తిని అరిగేలోపు మళ్ళీ అమ్మమ్మ లంచ్ రెడీ చేసేది. అంటే అక్కడ తిండితో చంపేసేవాళ్ళు. సో అవి తినేసి మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఆకలి అప్పటికే ఆకలి వేస్తూ ఉండదు. కానీ అమ్మమ్మ టైంకి వెళ్ళా 1-1:30కి వెళ్ళి అక్కడ కంపల్సరీగా తాతయ్య ఫస్ట్ అన్నం తినకపోతే తాతయ్య కూడా తినండి అని చెప్పి 1-1:30కి వెళ్ళి అన్నం తినిపించేసి తాతయ్య నా పని అయిపోయిందని తాతయ్య ఆ రూమ్లోకి వెళ్ళి మంచిగా టైం వేసుకొని తాతయ్య పడుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మాకు పొన్నూరే అలవాటు. మా నాయనమ్మ వాళ్ళ దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే 10 ఉత్తరాలు వచ్చేసాయి డాడీకి ఇంటికి. తాతయ్య ఒకటే ఫోన్లో ఎప్పుడు సెలవులు ఎప్పుడు పంపిస్తున్నారు అనుకుంటూ 10 ఉత్తరాలు రాసేవాడు. తర్వాత హాలిడేస్ అప్పుడు మా డాడీకి రిజర్వేషన్ చెప్పించి ఇప్పుడు ఇట్లా బుక్ చేశానని చెప్తే పొన్నూరు మేము వెళ్ళేసరికి తాతయ్య రెడీగా ఇట్లా ఉండేవాడు బస్ ముందు. అక్కడ నుంచి రిక్షాలో ఎక్కి ఆ రిక్షా అదొక ఫీలింగ్. ఏమంటారు, బ్రిడ్జ్ మీద ఎక్కేటప్పుడు కింద నుంచొని కింద వస్తుంటే మేము కిందకి దిగి దాన్ని మేము కూడా వెనక తోసుకుంటా చిన్నప్పుడు
అప్పుడు ఆ టైంలో చిన్నప్పుడు అప్పుడు కొంచెం తర్వాత ఆటోలు వచ్చాయి. ఇంకా అట్లా వెళ్ళిన తర్వాత అమ్మమ్మ లేవగానే ఫస్ట్ మాకు కాఫీ ఫిల్టర్ కాఫీ పెట్టేది ఫస్ట్ అమ్మమ్మ. ఆ స్మెల్కే ఇల్లు మొత్తం ఇట్లా గుమగుమలాడి గబా బ్రష్ చేసేసుకునే వాళ్ళం నేను నాని. ఫస్ట్ బ్రష్ చేసుకొని ఆ కాఫీ కోసం అని పంచలో కప్పులు పట్టుకొని కూర్చునే వాళ్ళం ఇద్దరం ఇట్లా తాతయ్యతో పాటు. మేము కూడా స్టీల్ కప్పులు ఉండేవి అప్పుడు, అవి పట్టుకొని కూర్చునే వాళ్ళం. తాగేసి ఇంకా మేము ఆడుకుంటా ఇంకా స్నానాలు చేసుకొని స్నానం చేసి అంతలోకి టిఫిన్లు వచ్చేసాయి అప్పుడే. ఇది తిని మేము ఆటలు ఇంకెంతసేపు ఆటల్లోనే ఉండేవాళ్ళం నేను నాని. ఎక్కువ సుధా వీళ్ళందరూ సునీత వీళ్ళందరూ ఇంటికి వచ్చేవాళ్ళు ఆడుకునే వాళ్ళం, లేదా మేము కాసేపు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడుకునే వాళ్ళం. ఈ టైంకి మా అమ్మమ్మ మాత్రం టిఫిన్లు కూరలు అసలు ఎట్లా చేసి పెట్టేదో మాకు కూడా గుర్తులేదు అసలు. అంటే ఎప్పుడు చూడు పాపం వంటలు చేసే పనిలోనే ఉండేది. అంట్లు కడుక్కుంటా చేపల కూరలు మాత్రం రోడ్ల మీద కూర్చొని పాపం బూడిదేసి గంట సేపు రుద్ది. తారమ్మ ఒక ఆమె పని చేసేది అప్పుడు ఇంట్లో, అంట్లు కడిగేసి బట్టలు ఉతికేది తారమ్మ. అమ్మమ్మేమో వంట పని బాగా గుర్తు. తర్వాత నైట్కి వెళ్ళేసరికి మేము బొత్తలు వేసుకొని డాబా పైన పడుకునే వాళ్ళం. అప్పుడు ఇంకా నాని అటు సైడ్ నేను ఇటు సైడ్, అమ్మమ్మ సైడ్ నేను అటు సైడ్, నాని ఇటు సైడ్ నేను పడుకొని కథ స్టోరీస్ చెప్పించుకునే వాళ్ళం అమ్మమ్మతో. పైన పడుకొని స్టార్ చూసుకుంటా స్టోరీస్ చెప్పేది, ఏమేమో స్టోరీస్. ఒకసారి బల్లి కథ అమ్మమ్మే చెప్పింది. ఏదో బల్లి స్టోరీ చెప్పిన కాడ నుంచి నానికి అప్పటి నుంచి బల్లులు అంటే భయం. బల్లి స్టోరీ చెప్పింది. బల్లి స్టోరీ చెప్తే సో ఆ రోజు సరే స్నానం చేసుకుందాం బాత్రూమ్ కానీ కరెక్ట్ బల్లి నా మీద పడింది. అప్పటి నుంచి బల్లి అంటే భయము. సో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. బల్లి ఉంటే నేను వెళ్ళాను. అట్లా స్టోరీ వల్ల అట్లా నానికి మైండ్ లో అట్లా ఉండిపోయింది ఆ స్టోరీ వల్ల. ఇక తర్వాత చిన్న బుజ్జాంటి అంటే నాని ఏమంటారు చిన్నపిల్లలు కొట్టుకుంటా ఉండేవాళ్ళు. అయితే బుజ్జాంటి వాడి ఇంట్లోకి వస్తే కానీ నేను వాడిని వదిలిపెట్టానని బుజ్జాంటి ఒకటే కొట్టుకునేవాళ్ళు నాని బుజ్జాంటి. అట్లా మేమే బాగా ఎంజాయ్ చేస్తాం. పొన్నూరు అంటే అసలు అంటే అట్లా ఎంజాయ్ చేసిందంటే మేమే పిల్లలలో మా జనరేషన్లో